ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తిలోత్తమ అత్తయ్య గురించే చెల్లి. సర్పదేవికి వెళ్లిన ముగ్గురు కరడీ సరస్సు మీద జ్యోతి వెలిగించాక విడిపోయారు అని విశాలాక్షి చెప్తుంది కదా. సాహసవంతురాల్లా గాయత్రి తిరిగొచ్చింది. ఉలుచి కూడా అదే అత్తయ్య మాత్రమే ఎందుకు దారి తప్పింది అని చర్చించుకుంటున్నాం చెల్లి. ఆవిడెక్కడో దారి తప్పారట. వెల్ సెడ్. నైని, ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది వ్యక్తిత్వం గురించి కాదు, అస్తిత్వం గురించి. విశాలాక్షి నిన్ను అమ్మా అమ్మా అంటూ నీ వెంటే తిరుగుతూ ఉంటుంది కదా చెల్లి. నీతో ఏమైనా చెప్పిందా? చాలా కబుర్లు చెప్తుందక్క. దేని గురించి అని చెప్పను. తిలోత్తమమ్మ వేరే దారిలోకి వెళ్ళిందని విశాలాక్షి అంది కదా. మరి ఆ విషయం మీద ఏదైనా చర్చించిందా అని. చెప్పు చెల్లి. కమాన్ కమాన్, యు కెన్ డూ ఇట్. యు కెన్ టెల్ దట్. కమాన్. వదినా, తన్ని గుర్తు తెచ్చుకోనివ్వు. మీ ఆవిడ జ్ఞాపక శక్తి గురించి నాకు తెలీదా విశాల్? విశాలాక్షి తాను తిరిగే గుళ్ళు, చేసే పూజల గురించి చెప్తూ సర్పదేవి గురించి కూడా మాట్లాడింది. ఏమంది? వెళ్లేటప్పుడు పావుల్ని, తిరిగొచ్చేటప్పుడు తాంత్రిక శక్తుల్ని దాటుకుని రావాలంది. తాంత్రిక శక్తి? కాని గాయత్రి, ఉలూచి ఇద్దరూ అన్ని శక్తుల్ని దాటుకుని ఎలా రాగలిగారా అని నాకే ఆశ్చర్యం వేస్తుంటుంది. ఒక్కరే ఇద్దరు కదక్కా. వదిన ఉలూచుని కౌంట్లోకి తీసుకోవడం లేదు, ఎందుకంటే తను పాము పిల్లగా మారుతుంది కదా అని. పిల్ల అని నువ్వే అంటున్నావు కదక్కా. ఎందుకంటే పులిపిల్లతో కూడా మనం సరదాగా ఆడుకోగలం. ఎందుకంటే చిన్నగా ఉంటుంది కాబట్టి. అదే పులి పెద్దదైతే దాని పంజాని కూడా ముట్టుకోలేం. పిల్లలంటే దేవుళ్ళని, అందుకే క్షేమంగా తిరిగి ఇంటికి రాగలరని నైని ఉద్దేశం. అర్థమైంది. ఇప్పుడు బాబుగారి ఇద్దరు అమ్మల్ని మనం వెతికి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. కన్న తల్లి, పెంచిన తల్లి. విశాల్ కన్న తల్లివి, ఇప్పుడు నువ్వు చెల్లి. పునర్జన్మెత్తిన గాయత్రి అత్తయ్యని, ఈ జన్మలో ఏమైందో తెలియని తిలోత్తమ అత్తయ్యని ఇద్దరినీ వెతికి పట్టాలి మనం. అత్తయ్య దారి తప్పారని విశాలాక్షి అంది. కానీ అందులో అర్థం ఇంకొకటి ఉందనిపిస్తుంది. మీరు కూడా ఆలోచించండి. అఖండ స్వామి చెప్పిన చోటుకైతే వచ్చాను. ఎక్కడుందో ఈ గంటలమ్మ? భయమేస్తుంది. గంట శబ్దం వినిపించింది కానీ గంటలమ్మ కనిపించడం లేదు.
గంటలమ్మా. భయమేస్తోందా? ఆ, ఇలా ఉన్నావేంటి నువ్వు? హ, అందంగా ఉండడానికి నేను మీ అమ్మను కాదురా, గంటలమ్మని. గంటలమ్మా, నిన్ను కలవమని అఖండ స్వామి చెప్పారు. అడ్రస్ వెతుక్కుంటూ వచ్చేలోపు చీకటి పడింది. నన్ను చూడగానే నీ గుండెల్లో దడ పుట్టినట్టయిందని నాకు తెలుసు. ఇంకా దడగానే ఉంది. నిబ్బరంగా ఉండి నీకేం కావాలో చెప్పు. మమ్మీ, అంటే ఆ? మమ్మీ అంటే మా అమ్మ. ఆత్మను వెతికి పట్టుకు రమ్మంటే పట్టుకుంటాను గాని అమ్మను పట్టుకొని రమ్మంటే నేను సమయం వృధా చేసుకోనురా డింబక. ఎక్కడికో వెళ్ళి తప్పిపోయి ఉండుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాడిని. కానీ మా మమ్మీ వెళ్ళింది సర్పదీవికి. హా? సర్పదీవిక? హ్మ్. నువ్వు కూడా షాక్ అయ్యావా? అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారురా డింబక. ఆ? అవునా? అదేంటి మరి మా మమ్మీతో గాయత్రి పాపను, ఉలూచి పాపను తోడుగా పంపించారు? హా? పసి కూనలు వెళ్ళారా? ఆ, ఆ. అంటే ఒక కూన దత్తత తీసుకున్న గాయత్రి, ఇంకో పిల్ల పాము పిల్ల. పగలు ఆడపిల్లగానే ఉంటుంది. అర్థమైంది. ఇందులోనే కిటుకుందిరా. మీ ఇంట్లో ఆత్మ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఆ? ఆత్మనా? అవును. మా పెద్దమ్మ గాయత్రి పునర్జన్మ ఎత్తింది గాని ఆత్మలా ఎందుకుంటుంది? నన్ను తీసుకెళ్ళు. ఆ ఆత్మను ఆ గాయత్రీదేవినో పట్టి బంధిస్తా. అప్పుడు మీ అమ్మ వస్తుందో రాదో తేల్చేస్తా. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.